హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఇవాళ చేయబోయేది చేపల కూర, సముద్ర చేపలు, ఓరువా చేపలు. కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తా. మామిడికాయలు ఒక్కాయలు చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు 2 కాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఎర్రగడ్డ 2 కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి ఒక 4 ఇలా కట్ చేసుకోవాలి. తెల్లగడ్డ ఒక గడ్డ ఇలా పచ్చ దంచుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలా కట్ చేసి శుభ్రం పెట్టుకున్నాను. ఓరువా చేపలు, సముద్ర చేప ఇది. కూర ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తారండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. దబర పెట్టుకోవాలి. దబర ఈటెక్కాలి. దబర ఈటెక్కింది. ఆయిల్ పోసుకోవాలి తగినంత. ఆయిల్ ఈటెక్కింది. కొంచెం మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది. తగినంత ఆవాలు, తగినంత జీలకర్ర, పచ్చాపత్తి దంచుకున్న తెల్లగడ్డ ఒక గడ్డ ఇందులో వేసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న ఎర్రగడ్డలు, కొంచెం వేగిన పడుతుంది ఎర్రగడ్డలు. మరి మాటలు దోరగా వేసుకోవాలి. వచ్చాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుంది. ఎండుమిర్చి 4 ఇలా తీసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి. కరివేపాకు 3 రెమ్మలు, పుదీనా, కొత్తిమీర తగినంత, పుదీనా తగినంత అన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలుపుకోవాలి. ఇలాగా తీసుకోవాలి. మగ్గేదాకా చెయ్యింది. బాగా మగ్గిపోయింది. టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయింది బాగా. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకోవాలి. కల్లుప్పు, చేపల కూరకి కల్లుప్పు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. పసుపు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి ఒక 3 స్పూన్లు. అన్నీ కలిపెట్టుకోవాలి. బాగా అన్నీ కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిపోవాలి. అంతా బాగా కలిపెట్టేసి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం. దాకా పిండుకొని వడగట్టుకున్నాము. అది ఇందులో పూసుకోవాలి. పులుసు కోసి పెట్టుకున్న ఒక్కాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత వేసిన ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది. ఇలా తెల్లతుండలు బాగా. ఇప్పుడు ఇందులో చేపలు వేసుకోవాలి. అన్నీ కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలి బాగా. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి.
ఇది తిప్పుకోవాలి. గంట వేస్తే నలిగిపోద్ది. ఇలా తిప్పుకొని కాసేపు గ్యాస్ మీద పెట్టుకోవాలి. అయిపోయిందండి చేపల కూర. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తిని. సూపర్ ఉంది. అన్ని టేస్ట్ అన్నీ సరిపోయి ఉప్పు అన్నీ నెక్స్ట్ రోజు నుంచి కూడా బాగా టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.